ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలు ఊరేగింపులు జూలై 3 శుక్రవారం నాడు రాజధాని టెహ్రాన్లో భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా 4 నెలల పాటు వాయిదా పడిన ఆయన అంత్యక్రియలు ఇప్పుడు అధికారికంగా జరుగుతున్నాయి. ఖమేనీ అంతిమ యాత్ర ఇరాన్, ఇరాక్లోని 5 ప్రముఖ నగరాల గుండా సాగుతుంది. అయితే విదేశీ ప్రతినిధులు, రాయబారులు, ఇరాన్ ఉన్న అధికారులు సందర్శనార్థం ఖమేనీ భౌతిక కాయాన్ని శుక్రవారం టెహ్రాన్లోని గ్రాండ్ ముసల్లా మైదానంలో ఉంచారు. కాగా శని, ఆదివారాలలో ఇక్కడే సాధారణ ప్రజల సందర్శన కోసం అనుమతించారు. దాంతో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ఇక సోమవారం రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున భారీ ఎత్తున అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. తర్వాత జూలై 7న షియా ముస్లింల పవిత్ర విద్యా కేంద్ర కోమ్ నగరానికి భౌతిక కాయాన్ని తరలించి జామ్ ఖరాన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. జూలై 8న ఇరాక్లోని పవిత్ర షియా నగరాలైన నజాఫ్, కర్బలాలకు భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు. అక్కడ షియా అనుబంధ సంస్థల సమక్షంలో ఊరేగింపులు జరుగుతాయి. చివరిగా జూలై 9న ఖమేనీ స్వస్థలం మషద్లోని ప్రసిద్ధ ఇమాం రేజా మందిరం వద్ద అధికారిక లాంఛనాలతో ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో దఫన్ అంటే ఖననం చేస్తారు. ఇక ఖమేనీతో పాటు దాడిలో మరణించిన ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ భార్య శవపేటికలను కూడా పక్కపక్కనే ఉంచి ఈ ఊరేగింపుల్లో తీసుకెళ్తున్నారు. ఇక ఇండియా తరపున ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం టెహ్రాన్ చేరుకుని నివాళులర్పించింది. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, చైనా ప్రతినిధి హివేయ్, హమాస్, హెజ్బుల్లా ప్రతినిధులతో సహా సుమారు 100 దేశాల రాయబార బృందాలు హాజరవుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన యూరోపియన్ దేశాలకు ఆహ్వానం పంపలేదు. అంత్యక్రియలు నేపథ్యంలో టెహ్రాన్లో అత్యున్నత స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదు. కాగా ఇరాన్ చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున దాదాపు 2 కోట్ల మంది దివంగత నేతకు తుది వీడ్కోలు పలుకుతారని అంచనా. అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ సందర్భాన్ని తమ జాతీయ ఐక్యతను చాటే వేదికగా మలుచుకుంటోంది.